అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంత ఇబ్బంది పడాలనో, ఎంత బాధపడాలనో, ఎంతమందిని బతిలాడాలనో అంతమందిని బతిలాడి నాకు ఓటేయించి న్యాయం కోసం, ధర్మం కోసం, ఈ ఊరు పరిరక్షణ కోసం నన్ను ఎంచుకున్నందుకు ఈ గ్రామ విలువ ఈ రోజు నుంచి వెళ్ళి పెంచడం కోసం ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేను పారదర్శకంగానే తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తా. రాజకీయాలు లేవు. నిన్నటిదాకా ఒక రాజకీయ వ్యవస్థ, ఇవాళ నేను ఒక ప్రజాప్రతినిధిగా గ్రామానికి మొట్టమొదట ప్రథమ పౌరుడిగా నన్ను ఎంచుకున్నందుకు నేను ఏ రాజకీయ వ్యవస్థను అంచుబెట్టుకొని నేను నాయకత్వాన్ని చేసే వ్యక్తిత్వం కలిగి ఉండలేనని చెప్తున్నా. గతంలో కూడా ఎప్పుడు కూడా ప్రజల ప్రేమ పొందినా ఇంకా రెట్టింపు ప్రేమను పొంది అందరి ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పాలక పక్షంలో ఏర్పడ్డ వార్డు సభ్యులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కనుక గ్రామ అభివృద్ధి చేస్తే నాతో పాటు మీ అందరికీ కూడా పేరుతో సహా మళ్ళొక్కసారి అవకాశం కూడా కలిసి వస్తుంది. రాజకీయాలు వేరు, గ్రామ అభివృద్ధి వేరని చెప్పి నేను ఇప్పటి నుంచి ప్రజాసేవకు నేను అంకితమవుతూ ప్రజల శ్రేయస్సు కోసమే 20 ఏళ్ళు పోరాటం చేసిన. ఇప్పుడు కూడా ఇంకా విలువగల హోదాను పొందినందుకు నేను నా ఊరు, నా గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. దేవరుపుల గ్రామ సర్పంచ్గా నన్ను ఎంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.